తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రిజిస్టర్డ్ 98/2023 ఎన్నికలు నిలిపివేయాలని గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు, చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ చిక్కా దేవదాస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఎన్నికల కమిషనర్ భువనగిరి ఉదయ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైలా రూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ జరగడం లేదని ఆరోపించారు. బైలా రూల్ నెంబర్ 10 ప్రకారం అధ్యక్షుని ఎన్నుకోవడానికి గ్రామం నుండి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా మండల స్థాయిలో 10 మందికి ఓట్లు, మున్సిపాలిటీకి 12 ఓట్లు, జిల్లాకు 51 ఓట్లు, అనుబంధ సంఘాలకు 3 ఓట్లు, శాశ్వత సభ్యులకు జిల్లాకు 250 మంది మించకుండా ఉండాలి. కానీ బైలాకు వ్యతిరేకంగా రాష్ట్ర మొత్తంలో 45,000 మందికి సభ్యత్వం ఉన్న అందరికీ ఓటు హక్కు కల్పించడం, బైలాకు వ్యతిరేకంగా కొందరు స్వార్థపరులైనటువంటి వారు బైలాను ధిక్కరించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అందుకుగాను ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. హైకోర్టును కూడా ఆశ్రయించామని, స్టే ఆర్డర్ కొరకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బైలాలో ఉన్న చట్టాల ప్రకారం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నా పేరు కత్తుల సుదర్శన్ రావు. నేను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ రిజిస్ట్రేషన్ 98/23 దీని లోపల నేను దీనికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రిజిస్ట్రేషన్ బాడీ మెంబర్గా ఉన్నా. ఈ ఎలక్షన్ జరిగేది ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ డిక్లరేషన్ దీనికోసం ఈ ఎలక్షన్ కమిషనర్ కూడా కలిసినాం. మేము ఈ లెటర్ ఇచ్చి ఎలక్షన్ కరెక్ట్ లేదని ఒక లెటర్ ఇచ్చినాం. దీని మీద వాళ్ళ రిసీవ్ సంతకం కూడా తీసుకున్నారు. మేము ఆపమని ఎలక్షన్ కరెక్ట్ లేదని అంటున్నాం. కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఎలక్షన్ చేసుకుందామని నేను చెప్తున్నాను. అంతేగాని నాకు దీని మీద ఏ ఆపాలని అదని ఇదని ఇదేం మనం ఒక నిర్ణయానికి వచ్చినాం కాబట్టి బైలా ప్రకారం పోవాలని, బైలాలో ఉన్న ఆర్టికల్ 10 ప్రకారం ఎలక్షన్ జరగాలని నేను ఎలక్షన్ కమిషన్ కూడా కలిసిన ఒక లెటర్ మెమోరాండం కూడా ఇచ్చినాం. కాబట్టి మేము దీనికి ఫర్దర్ ఇంకా వేరే ఎక్కడ యాక్షన్ తీసుకోకుండా ఉండాలంటే మీరు మాకు బైలా ప్రకారం దీంట్లో ఎలక్షన్ నిర్వహించాలని ఒక మనవి చేస్తున్నాం. రామా శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు రామా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను ఈ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రిజిస్ట్రేషన్ బాడీలో ఒక మెంబర్ని, ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అయినా కూడా ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు ఒక 45,000 మందిని మెంబర్షిప్ చేయించుకొని దాంట్లో మేము కూడా చేయించినాం. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఒక మీటింగ్ కూడా నన్ను పిలవలేరు. బాడీలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్కు లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు చేసుకొని వాళ్ళు అందరికీ డబ్బులు ఇచ్చుకుంటా ఎలక్షన్ ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు. ఈ ఎలక్షన్ అసలు ఆదరాబాదరాగా ఎలక్షన్ రూల్స్ కూడా తెలియకుండా, బైలా రూల్స్ కూడా తెలియకుండా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇచ్చింది. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కలిసి దీనికి ఒక మెమోరాండం ఇచ్చినాం. ఈ బైలా ప్రకారం మండలకు 3 ఉండాలి: ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్. అదేవిధంగా విలేజ్ నుంచి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఈ 3కే ఓటు హక్కు ఉంటుంది. మండల్, మున్సిపల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 2 ఉంటుంది. కార్పొరేషన్, వార్డ్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, ఇంకా వేరే ఇద్దరికి 5గురికి మాత్రమే ఉంటుంది. ఈ ప్రకారం మున్సిపాలిటీ, టౌన్ 2 ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ప్లస్ ట్రెజరర్ ఈ 3. అలాగే ప్రముఖులు, డిస్టిక్లలో ప్రముఖులు వాళ్ళకు 43 మందిని, మొత్తం జిల్లాకు 51 మందిని ఎలక్ట్ 51 మందికే ఓటు హక్కు ఇవ్వాలి. దాన్ని అధిగమించి వీళ్ళు 45-50 మందికి ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఇది బైలాస్ ప్రకారం బైలాస్ ప్రకారం రాంగ్ అని మేము ఎలక్షన్ కమిషన్ కలిసి లెటర్ ఇచ్చి దీన్ని సరి చేసుకోమని లెటర్ ఇచ్చినాం. మేము దాన్ని
ఇది చేయకుండా దాంట్లోనే ఎలక్షన్ పోతుంటే మేము ఈరోజు మేము ఇక్కడ మీకు చెప్పడం ప్రెస్ ద్వారా రామశ్రీనివాస్ గారు ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇక్కడ ఉన్నాను. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన గతించిన తర్వాత ఇక్కడ ఉన్న బాడీ మెంబర్స్, ఉన్న ప్రెసిడెంట్ వేముల బాలరాజు కానీ ఇంకా తదితరులు అందరినీ కలిసిన, పూర్వ మల్లేశ్వరిని కలిసిన, వీళ్ళందరికీ ఫోన్ చేసినా ఎవరు కూడా మనకు స్పందించకుండా నెగ్లిజెన్సీ చేసి అసలు వీళ్ళు ఇష్టరాజ్యంగా నడిపిస్తుండ్రు. అందుకనే నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నా. ఒకవేళ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిసినాం, వాళ్ళకి మెమోరాండం ఇచ్చినాం. ఒకవేళ వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు సంప్రదించకపోతే ఫర్దర్ చర్య తీసుకుంటానని. నా పేరు చిక్కా దేవదాస్, చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడిని, సామాజిక ఉద్యమ నాయకుని కూడా. ఈనాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 18/8/2020 నాడు జరిగే ఎన్నికల కోసం ఆ యొక్క పద్మశాలి సంఘం బైలా 10 ప్రకారము ఈ జరిగే ఎన్నికలు విరుద్ధంగా ఉన్నాయి. ఆ బైలా 10 ప్రకారం ఏం చెప్తుందంటే, ఒక గ్రామం నుండి ఒక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఒక కోశాధికారి ఎన్నుకోవాలా. అదేవిధంగా మండల స్థాయిలో 10 మంది సభ్యులు, మున్సిపాలిటీ స్థాయిలో 12 మంది, జిల్లా స్థాయిలో 51 మంది మాత్రమే ఎన్నికల్లో ఓటు వేయాలి. అదేవిధంగా జిల్లాకు శాశ్వత సభ్యులైనటువంటి వాళ్ళు 250 మంది మించకుండా ఓటు వేయాలి. అంటే వీళ్ళే కాక ఈ ఎన్నికల అధికారి 40కి పైగా పైచిలుకు చేసేటువంటి సభ్యత్వాలను కూడా ఓటు హక్కు కల్పించి బైలాకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహిస్తుంది. కాబట్టి ఆ ఎన్నికలను ఈ బైలా ప్రకారం నడిపించి, చట్ట ప్రకారము, ప్రజాస్వామ్యం ప్రకారం నడిపించాలనే ఉద్దేశంతో ఈనాడు కత్తల సుదర్శన్ రావు గారితో వాళ్ళతో పాటు పోయి ఎలక్షన్ కమిషన్ కలిపి విజ్ఞప్తి చేయడం జరిగింది. తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అతనికి వినియోగించడం జరిగింది. ఒకవేళ దీనికి స్పందించకపోయినట్టయితే కత్తల సుదర్శన్ రావు గారు తగిన చర్యలు తీసుకుంటామని మీడియా పరంగా కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ముందు ప్రతిఘటించడం జరిగింది. ధన్యవాదాలు.